బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు రాధాకిషన్ రావును జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వ్యాపారవేత్తను బెదిరించి 150 కోట్ల కంపెనీని తక్కువ ధరకు అమ్మించినట్లు ఫిర్యాదు వచ్చింది. దీంతో అతన్ని పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. అరెస్టుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ నిందితుడు రాధాకిషన్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి రానా? దాదాపు 2 నెలల నుంచి కూడా చెంచల్గూడ జైల్లో ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అప్పుడు కస్టడీలో ఉన్నటువంటి సమయంలో ఆయన పైన ఒక కేసు నమోదైంది. ఒక వ్యాపారవేత్తని బెదిరించడమే కాకుండా ల్యాండ్ సెటిల్మెంట్ కూడా చేశారు. దాంతోపాటు ఒక కంపెనీకి సంబంధించినటువంటి షేర్లని అతి తక్కువ ధరకి ఆ సంస్థలో ఉన్నటువంటి డైరెక్టర్లకి అమ్మించారు బలవంతంగా అంటూ కూడా ఆయన పైన కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించినటువంటి ఆ కేసు విషయంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టుకి పీటీ వారెంట్ తీసుకొని చెంచల్గూడ్ జైల్లో ఉన్నటువంటి రాధాకిషన్ రావుని ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన విచారించిన తర్వాత మళ్ళీ కోర్టులో ఆయన్ని సబ్మిట్ చేసినట్టుగా తెలిసింది. కోర్టుకు తీసుకెళ్లి మళ్ళీ ఆయన్ని రిమాండ్కి పంపించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాదాపు ఇప్పుడు మరి కాసేపు ఆయన చెంచల్గూడ జైలుకు కూడా ఆయన చేరుకోబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే క్రియా హెల్త్ కేర్ సంస్థ వ్యవస్థాపకుడు వేణుమాధవ్ గతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు ఇన్స్పెక్టర్లు గట్టుమల్లి కానీ మల్లికార్జున కానీ సహా 9 మంది నా పైన ఒత్తిడి పెంచారు. దానికి రాధాకిషన్ రావు ఆదేశాలతోనే ఇదంతా జరిగింది. అప్పుడు ఆయన టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి ఓఎస్డీగా కూడా పనిచేసినటువంటి నేపథ్యంలో అప్పుడు నా పైన చాలా వరకు కూడా ఒత్తిడి చేసి డబ్బులు డిమాండ్ చేశారు. చాలా వరకు కూడా నా కంపెనీని వేరే వాళ్ళకి అమ్మించి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారంటూ కూడా అతను అభియోగాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు రాధాకృష్ణరావు సంబంధించిన స్టేట్మెంట్ని ఆ కేసులో రికార్డ్ చేయాల్సి ఉంది కాబట్టి ఇవాళ జూబ్లీహిల్స్ పోలీసులు వెళ్ళడం జరిగింది. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆయన్ని తిరిగి జైలుకి పంపించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ కేసులో ఎందుకంటే ఒకవేళ కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే రాధాకిషన్ రావుకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒకవేళ ఆయన బెయిల్ పిటిషన్ వేసి బెయిల్ వచ్చినా కానీ ఈ కేసులో మాత్రం బెయిల్ వచ్చే అవకాశం లేదనేసి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ కంపెనీలో ఉన్నటువంటి 4 ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో ఆ షేర్లు వాల్యూ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ షేర్లంతా కూడా వీరికి బదలాయింపు చేయడము, పైగా ఆ కంపెనీని వాళ్ళకి కేటాయించమని ఒత్తిడి చేయడము ఇవన్నీ చేశాడు. కాబట్టి రాధాకిషన్ రావు పైన ఇంకా చాలా వరకు అభియోగాలు ఉన్నాయి. చాలామంది బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కొంతమంది మరి కంప్లైంట్ ఇచ్చారు. కొన్ని ఆధారాలు కూడా సబ్మిట్ చేశారు. ఆ ఆధారాలు బేస్ చేసుకుని వారు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అదే కేసు అండర్ ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది. సో అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళందరూ బాధితులకు సంబంధించిన అందరి స్టేట్మెంట్లు రికార్డ్ అయిపోయాయి. రికార్డ్ అయినటువంటి నేపథ్యంలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఈ కేసులో రాధాకిషన్ రావుని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాల్సి కోర్టు పర్మిషన్ తీసుకుని వాళ్ళ పీటీ వారెంట్ ద్వారా కూడా ఆయన్ని క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రానా, ఇదే అంశానికి సంబంధించి ఓన్లీ రాధాకిషన్ రావే ఈ కేసులో నిందితుడిగా ఉన్నారా, లేదంటే ఇంకా ఎవరైనా ఈయనని విచారించిన తర్వాత బయటకు వచ్చే అవకాశాలు ఉందనుకోవచ్చా? ఆల్రెడీ అప్పుడు ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి గట్టుమల్లి కానీ అలాగే మల్లికార్జున వీళ్ళిద్దరి మీద కూడా కేసులు నమోదయ్యి ఇదే ఫిర్యాదు పైన. దాంతోపాటు మరొక 9 మంది కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి వీళ్ళకి సహకరించారు కాబట్టి వాళ్ళపైన కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వీళ్ళపైన కూడా. సో గట్టుమల్లి కానీ మల్లికార్జున కానీ వీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మేము రాధాకృష్ణరావు ఆదేశాలతోనే ఈ యొక్క వ్యవహారాలన్నీ కూడా చేశాం, ఈ యొక్క సెటిల్మెంట్ చేశామనేసి కూడా పోలీసుల వద్ద చెప్పినట్టుగా తెలుస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇవాళ రాధాకృష్ణరావుని ఉటరా తీసుకోవడం జరిగింది. గత 2 రోజుల ముందు తన మాతృమూర్తి ఎవరైతే ఉన్నారో ఆమె చనిపోవడంతో ఆమెకి మాసరికం జరుగుతుంది కాబట్టి ఆ ఒక్క కార్యక్రమాన్ని కూడా నిన్న ఏదైతే బెయిల్ మీద 2 రోజుల పాటు బెయిల్ ఉంది పర్మిషన్ తీసుకొని ఆయన ఆ కార్యక్రమాలను తీసుకొని వచ్చాడు. జైలుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీసులు తీసుకొని మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ చేసి మళ్ళీ రిమాండ్కి అయితే తరలించడం నేపథ్యం కాబట్టి ఒకవేళ ఇన్ కేసు ఫర్దర్గా ఆయన అవసరం ఉంటే ఆయన స్టేట్మెంట్లో ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఆయన యొక్క విచారణకు కంపల్సరీ హాజరు కావాలన్నటువంటి సిచ్యువేషన్స్ వస్తే
మరొకసారి నాంపల్లి కోర్టుకి జూబ్లీహిల్స్ పోలీసులు ఆశ్రయించే అవకాశం ఉంది. నాంపల్లిలో పీటీ వారెంట్ వేసి మళ్ళీ ఒకసారి కస్టడీకి తీసుకొని క్వశ్చన్ చేసే అవకాశాలు ఉంటుందో తెలుస్తుంది. ఈ వారంలో మరొకసారి రాధాకృష్ణరావుని కూడా పిలిచి ఆయన నుంచి మరికొన్ని వివరాలు సేకరించాల్సి ఉంది. కాబట్టి ఇదే అంశాన్ని నాంపల్లి కోర్టు ద్వారా చెప్పి పర్మిషన్ తీసుకొని మరి ఆయన్ని క్వశ్చన్ చేసే అవకాశాలు ఉంటుందిగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.